ఆంధ్రప్రదేశ్ వైట్ పేపర్స్ గురించి లాస్ట్ 6 శ్వేతపత్రాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఇక మిగతా 4 వైట్ పేపర్స్ నుంచి షార్టెస్ట్గా చాలా తక్కువ క్వశ్చన్సే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఇంకా షార్ట్ చేసి ఓన్లీ ఎగ్జామ్స్కి మాత్రమే ఎలాంటి క్వశ్చన్స్ అయితే రాబోతాయో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం అనమాట. ఒక్కొక్క వైట్ పేపర్ నుంచి డిస్కస్ చేస్తే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన పెట్టచ్చు కూడా. కానీ ఈరోజు 7, 8 యొక్క వైట్ పేపర్స్ 7, 8 యొక్క వైట్ పేపర్స్ గురించి ఏపీ వైట్ పేపర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ 7, 8 వైట్ పేపర్స్ గురించి డిస్కస్ చేసినా కానీ చాలా తక్కువగా 10 లోపే 10 లోపే బిట్స్ ఉంటాయన్నమాట వీటికి సంబంధించినవి. వీటి నుంచే వచ్చే 1 లేదా 2 రావచ్చు, లేదంటే రాకపోవచ్చు. కాబట్టి ఈ వైట్ పేపర్స్ అనేది మనము కంప్లీట్గా మనం ప్రిపేర్ అయితే వచ్చినా రాకపోయినా కానీ మన ఎగ్జామ్లో ధీమాగా ఉండొచ్చు. ముఖ్యంగా వీటిలో ఫస్ట్ అమరావతి కోసము మనం ఇంతవరకు ఫస్ట్ 7వ వైట్ పేపర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 7వ వైట్ పేపర్లో ఇంధన సామర్థ్యం గురించి, మౌలిక వసతుల సదుపాయం గురించి చెప్పడం జరిగిందనమాట. వీటిలో మనకు ముఖ్యంగా విద్యుత్ రంగంలో మొత్తం 138 అవార్డుల వరకు సాధించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఓకే, విద్యుత్ రంగంలో ఎలక్ట్రిసిటీలో 138 అవార్డుల వరకు పొందడం జరిగిందనేది చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంధన రంగంలో వచ్చేసి 36,000 కోట్ల వరకు ఇంతవరకు ఖర్చు పెట్టడం అనేది జరిగింది. ఇవి ఇంపార్టెంట్. ఓకే, ఇంధన రంగానికి ఎంత ఖర్చు పెట్టడం జరిగింది? 36,000 కోట్ల వరకు ఇప్పటివరకు. అదే విద్యుత్కి వచ్చేసి 138 అవార్డ్స్ రావడం జరిగిందనమాట. అదేవిధంగా అమరావతికి ఇప్పుడు ఖర్చు పెట్టడం ఇంతవరకు అంచనా, అమరావతి నిర్మాణానికి అంచనా వచ్చేసి 1,09,000 కోట్లు అంచనా వేయడం జరిగిందనమాట. ఓకే, 1,09,000 కోట్ల అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా జగజ్జీవన్ జ్యోతి పథకం కింద, జగజ్జీవన్ జ్యోతి పథకం అంటే ఎస్సీ ఎస్టీ వారికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 100 యూనిట్ల వరకు ఎటువంటి రుసుములు లేకుండా ఉచిత విద్యుత్ అందించడం అనేది జగజ్జీవన్ జ్యోతి యొక్క పథక ఉద్దేశం అనమాట. అయితే ఎంతమందికి ఆ లబ్ధి చేకూరిందంటే 18 లక్షల ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి 100 యూనిట్స్ వరకు ఉచితంగా అందించడం జరిగింది. ఎంతమందికి? 18 లక్షల మందికి అని పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా పసుపు కుంకుమ కింద దాదాపు 1,660 కోట్ల వరకు బడ్జెట్లో 1,660 కోట్ల వరకు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందనమాట. స్వయం సహాయక బృందాల వారికి పసుపు కుంకుమ కింద 1,660 కోట్ల వరకు వెచ్చించడం అనేది జరిగిందనమాట. ఇకపోతే స్వయం సహాయక బృందాల వారికి అంటే ఎస్హెచ్జి వాళ్ళకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వార్షిక ఆదాయము 1.2 lakhs అంటే 1,20,000 వరకు తగ్గించరాదనేసి ఒక లక్ష్యంగా పెట్టుకుందనమాట. అదేవిధంగా ఎల్ఈడి బల్బు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందనేసి కూడా చెప్పుకోవడం అయితే జరిగింది. ఎల్ఈడి బల్బు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం అనేది కూడా చెప్పుకోవడం అయితే జరిగిందనమాట. ఓకే, ఇకపోతే కనుక పట్టణ పౌరుల సమస్య కోసం పరిష్కారం కోసం పురసేవ అనే యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. పురసేవ యాప్ పట్టణ పౌరుల సమస్యల పరిష్కారం కోసం పురసేవ యాప్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇది బ్రీఫ్గా వీటి నుంచి 7 and 8 పేపర్స్, ఈ 2 పేపర్స్ నుంచి వచ్చే మార్గం ఇదే అనమాట. ఓకే, వీటి నుంచి మనకు క్వశ్చన్స్ అనేది జగజ్జీవన్ జ్యోతి పథకం కింద ఎస్సీ వారికి 18 లక్షల వారికి లబ్ధి చేకూరడము, 100 యూనిట్ల ఉచితంగా ఇవ్వడం అనేది ఫస్ట్ మెయిన్ పాయింట్. అమరావతి అంచనా వచ్చేసి 1,09,000 కోట్లు, ఇంధన రంగంలో 36,000 కోట్లు ఖర్చు పెట్టడము, విద్యుత్ రంగంలో 138 అవార్డ్స్ రావడము, పసుపు కుంకుమ కింద 1,660 కోట్లు ఖర్చు చేయడము, అదేవిధంగా స్వయం సహాయక బృందాల వారికి సంవత్సరానికి 1,20,000కు తగ్గకుండా వార్షిక ఆదాయం అందించడము, ఎల్ఈడి బల్బులో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉండడము, అదేవిధంగా పట్టణ పౌరుల వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పురసేవ యాప్ని ప్రవేశపెట్టడం అనేది ఈ 7, 8 వైట్ పేపర్స్ యొక్క మెయిన్ టాపిక్స్ అంతే. వీటికి మించి ఏముండదు. నెక్స్ట్ క్లాస్లో అంటే టుమారో మార్నింగ్
9th అండ్ 10th పేపర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తే వీడియో అయిపోతుంది అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాసు 1 or 2 క్లాసెస్ ఉంటాయి, అది మార్నింగ్ అయిపోతుంది. ఏబీ బైఫర్కేషన్ క్లాసెస్ కూడా ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ ఒకటి, టుమారో ఒక క్లాస్ అయితే ఆడికి సరిపోతుంది అనమాట, అన్ని క్లాసెస్ కవర్ అయిపోతాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ టుమారో ఉంటుంది. కొన్ని ఈవినింగ్ వరకు పేపర్ 2 సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. టుమారో ఆల్మోస్ట్ ఒక 3 hours 4 hoursలో ఆల్ క్లాసెస్ అనేది కంప్లీట్ అవుతాయి. మీరు ఈవినింగ్ లోపు చూసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా అంటే రివిజన్ చేసుకుంటే కనుక ఈ లోపు సరిపోతుంది. కాబట్టి రివిజన్ మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఎటువంటి టెన్షన్ అయితే అవసరం లేదు, ఎటువంటి ఒత్తిడి అవసరం లేదనమాట. యాక్చువల్గా క్వాలిఫై అయితే ఈజీగా క్వాలిఫై కావచ్చు, నెగిటివ్ మార్కింగ్ అనేది తగ్గించవలసి ఉంటుంది అనమాట. అదేవిధంగా క్వాలిఫై కావడానికి ఎలిమినేషన్ టెక్నిక్ ఉపయోగించి మనం క్వాలిఫై ఇంకొక 10 marks వరకు ఎక్కువ తెచ్చుకోగలుగుతాం అనమాట. ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా మీరు కంపల్సరీ ఆల్మోస్ట్ ఎలిమినేషన్ టెక్నిక్ ఉపయోగించినా కానీ, రివిజన్ ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు చూసినా కానీ 99% క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి లోనైనా కానీ ఆల్మోస్ట్ ఈ పర్సంటేజ్ని తగ్గించడం వల్ల అవుతాం అనమాట. ఎటువంటి ఒత్తిడి అవసరం లేదు, కంపల్సరీ క్వాలిఫై అవుతాము, ఎగ్జామ్ అనేది గ్రాండ్గా రాసేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.